अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరణించే ముందు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవలు కురిపించడం వల్ల ఈ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరణించే ముందు ఒక సంఘటన జరిగింది, తర్వాత ఒక సంఘటన జరిగింది. అది తన యొక్క కూతురు అయిన ఫాతిమా రజల్లాహు గారికి సంబంధించినటువంటి విషయం. ఇది ఈ యొక్క విషయం తెలుసుకునే ముందుగా శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి, ఇబ్లీస్ అనబడే లూసిఫర్స్ అనే జిన్ను వర్గానికి సంబంధించిన ఈ యొక్క సైతాన్ బారి నుంచి నేను సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అషదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అషదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. సృష్టికర్త అల్లాహ్ తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు కారు అని, ఈ యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన ఒక మానవుడు అని, ఆయన్ని అల్లాహ్ ప్రవక్తగా ఎన్నుకున్నాడు అని, ఆ యొక్క ప్రవక్త అయినటువంటి మానవుడైనటువంటి ఈ యొక్క ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ యొక్క దాసుడు అని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా నేను సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. మరియు ఇప్పుడు మనం తెలుసుకుంటున్న ఈ యొక్క హదీస్ ఏమిటి అంటే, హజరత్ అనస్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయనకి చివరి రోజుల్లో వ్యాధి అనారోగ్యంతో తీవ్ర రూపంగా దాల్చి, ఆ యొక్క వ్యాధి ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా మారినప్పుడు మరి ఆయన యొక్క కుమార్తె అయినటువంటి హజరత్ ఫాతిమా రజల్లాహు గారు, అయ్యో నాన్నగారు, మరి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నా తండ్రి బాధ చాలా తీవ్రంగా ఉందే, తండ్రి బాధను చూడండి అని అంటూ ఆమె వాపోయింది. అప్పుడు ఏం జరిగిందంటే, అది విన్నటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఈ రోజు తర్వాత నీ తండ్రి ఇంకెన్నడూ బాధకు గురి కాడమ్మా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయిషా రజల్లాహు గారితో చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన మరణించిన తర్వాత ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ ఆమె ఒక రకంగా బాధపడ్డారు. ఆమె యొక్క బాధలో కొన్ని పదాలు చెప్పడం జరిగింది. చూడండి, ఇస్లాంలో బాదుకోవటం, గండి మొర్రలు పెట్టి ఏడవటం, ఇవన్నీ కూడా ఇస్లాంలో మరి షరియత్ ఒప్పుకోదు. కానీ అమ్మ ఆయిషా రజల్లాహు గారి యొక్క ఆమె బాధను ఎలా వ్యక్తం చేశారంటే, ఆమె ఏమన్నారంటే, ఆమె అన్న కొన్ని మాటలు, అయ్యో నా తండ్రి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అల్లా పిలవగానే హాజరయ్యానంటూ మీరు వెళ్ళిపోయారు. అయ్యో నా తండ్రి, ఇకపై నా తండ్రి కనిపించరే. ఫిర్దౌస్ ఉద్యానవనం, స్వర్గంలో ఫిర్దౌస్ ఉద్యానవనం, స్వర్గం ఆయన నివాస స్థలం అయిపోయిందే. అయ్యో నాన్న ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మేము జిబ్రీల్ దూతకి మీ యొక్క మరణ వార్త గురించి తెలియజేస్తాము. అయ్యో నాన్నగారు, అయ్యో అంటూ ఆమె బాధపడ్డారు. ఆయన ఖననం చేయబడిన తర్వాత ఆమె కోపంలో, బాధలో ఏడుస్తూ ఖననం చేశాక మరి హజరత్ ఫాతిమా రజల్లాహు గారు, నేను ఇందాక ఆయిషా రజల్లాహు గారు అన్నాను, తప్పు ఫాతిమా రజల్లాహు గారు, అల్లా మాఫ్ కర్, అస్తగ్ఫిరుల్లాహ్. హజరత్ ఫాతిమా రజల్లాహు గారు